యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లా రామప్ప దేవాలయంలో వర్షం కురుస్తోంది. గత 4 రోజులుగా పడుతున్న వర్షాలతో రామప్ప ఆలయానికి ఈశాన్యం వైపున ఉన్న 2 పిల్లర్లతో పాటు పలు చోట్ల వర్షపు నీరు ఆలయంలో చేరుతోంది. 2018లో కురిసిన భారీ వర్షాలకు ఆలయం పైకప్పుకు లీకేజీ ఏర్పడి దేవాలయం వర్షపు నీటిలో బురదమయంగా మారింది. దీంతో కేంద్ర పురావస్తు శాఖ అధికారులు ఆలయ పైకప్పుకు మరమ్మతులు చేశారు. అయినప్పటికీ లీకేజీ సమస్య అదేవిధంగా ఉండడంతో 2020లో తిరిగి పైకప్పుకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టారు. ఆలయ పైకప్పుపై జాలి ఏర్పాటు చేసి దానిపై డంగు సున్నం, అలాగే కరక్కాయ, నల్లబెల్లం, ఇటుక పొడి, ఇసుక కలిపి మిశ్రమాన్ని వేసి లీకేజీలు పూడ్చివేశారు. 4 ఏళ్ల తర్వాత మళ్లీ రామప్ప ఆలయంలో వర్షం కురుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై పర్యాటకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.